ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే శంకరాచార్యమాశ్రయే. గురవే శంకరార్యాయ ప్రతిచే బ్రహ్మణే సదా నమో వేదాంతనళిని బాలసూర్యాయ యోగినే. అధ్యయన భారతి శివపరివారం సహాధ్యాయులారా, అందరికీ సాదర సుస్వాగతము, ప్రణామాలు. మనము శంకర భగవత్పాద విరచిత సాధన పంచకం అనేటటువంటి మహద్గ్రంథంలో, ప్రకరణ గ్రంథంలో 4 శ్లోకాలను విశదంగా అధ్యయనం చేసి ఉన్నాం. 4 శ్లోకాలు ఒక ఎత్తు, 5వ శ్లోకం ఒక ఎత్తు. ఈ 5వ శ్లోకము సాధనా పంచకానికి మకుటాయమానం. ఈనాడు మనము 5వ శ్లోకంలోని 4వ ఉపదేశాన్ని అధ్యయనం చేయబోతున్నాము. రండి. డియర్ ఫ్రెండ్స్, we have been looking at the Sadhana Panchakam, the 5 verses, each containing 8 upadesams, total 40 instructions, out of which we have completed 4 verses containing 32 instructions or inspirations. We have started closely looking at the 5th verse, which is the pinnacle verse, and we have completed the first 3 instructions. Today we will be looking at the 4th instruction in the 5th verse. Please come along. एको वारिजबान्धवः क्षितिनभो व्याप्तं तमो मण्डलम् भित्त्वालोचनगोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभः वेद्यः किं न भवस्यहो वेद्यः किं न भवस्यहो घनतरं कीदृग्भवेन्मत्तमः तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात् प्रसन्नो भव. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. वेदो नित्यमधीयताम् तदुदितं कर्म स्वनुष्ठीयताम् तेनेश विधीयताम् अपचितिः काम्ये मतिः त्यज्यताम् पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयताम् निजगृहात् तूर्णं निर्गम्यताम् संगः सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढाधीयताम् शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्मासु संत्यज्यताम् सद्विद्वानुपसृप्यताम् प्रतिदिनं तत्पादुका सेव्यताम्
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాత్సు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహేహమతిరుధ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషయ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైశ్వర్యముత్సృజ్యతాం. సాధన పంచకము 5వది ఆఖరిది అయిన శ్లోకము. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం తిహ పూజ్యతాం అథ పరబ్రహ్మాత్మనాస్తీయతాం పరబ్రహ్మాత్మనాస్తీయతాం పరబ్రహ్మాత్మనాస్తీయతాం. సహాధ్యాయులారా, ఈనాడు మనము ఈ 5వ శ్లోకంలోని 4వ సోపానము 4వ ఉపదేశమైనటువంటి జగదిదం తద్బాధితం దృశ్యతాం అనే ఉపదేశాన్ని విశ్లేషించుకుంటూ అధ్యయనం చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, we will be taking up the 4th step or the 4th upadesha in the 5th verse, Jagadidam Tadbadhitam Drishyatam, and analyze and study. Please come along. ఇక్కడ చూడండి, ఈ రంగుల పటాన్ని సోదాహరణంగా విశేషించుకున్నాం. ఇది బ్రహ్మచర్యాశ్రమ దశ నుంచి మొదలయ్యి వానప్రస్థ గృహస్థ ఆశ్రమాలను దాటి జ్ఞానకాండలో ప్రవేశిస్తుందని గురుపసదనము, శ్రవణము, మననము, నిధిధ్యాసన, చిట్ట చివరిగా సవికల్ప నిర్వికల్ప సమాధులు అని తెలుసుకున్నాను. ఈ జ్ఞానకాండలో 5 అంతస్తులు ఉంటాయని, మొదటిది కర్మయోగమని, 2వ అంతస్తు భక్తి యోగమని, 3వ అంతస్తు జ్ఞానయోగమని, 4వ అంతస్తు ధ్యానయోగమని తెలుసుకొని 4 శ్లోకాల అధ్యయనానంతరము 5వ అంతస్తు అయినటువంటి జీవన్ముక్తి దశను చేరుకున్నాను. ఈ 5వ శ్లోకంలో ఎప్పటిలాగే పూర్వార్థము, ఉత్తరార్థము 2 భాగాలుగా ఉంటాయి. ఈ పూర్వార్థంలో 33, 34 సోపానాలు జీవన్ముక్తికి కావలసినటువంటి సవికల్ప సమాధిని బోధిస్తున్నాయి. 35, 36 సోపానాలు నిర్వికల్ప సమాధిని, 37, 40 సోపానాలు
జీవబ్రహ్మైకత్వాన్ని వచ్చే వారాలలో మనం అధ్యయనం చేస్తాం. ఈనాడు నిర్వికల్ప సమాధికి సంబంధించినటువంటి 35, 36 2 సోపానాలలో జీవన్ముక్తిని సాధించడానికి కావలసినటువంటి ఈ 2 మెట్లలో 35వ సోపానమైనటువంటి పూర్ణాత్మ సుసమీక్షతాం అనే విషయాన్ని పోయిన వారం అధ్యయనం చేసి ఉన్నాము. 36వ సోపానమైనటువంటి జగదిదం తద్భాషితం దృశ్యతాం ఈనాడు అధ్యయనం చేస్తాం. ఈ 2 సోపానాలు ఒక నాణ్యానికి 2 వేపుల వంటివి. ఆ పూర్ణాత్మను తెలుసుకున్న వెంటనే జగత్ పూర్ణాత్మకు వేరుగా భిన్నంగా కనిపించడం మానివేస్తుంది. ఆ విషయాన్నే ఇక్కడ మనం అధ్యయనం చేయబోతున్నాం. ఇది సాధన పంచకంలోని మన ప్రయాణాన్ని సూచించే ఒక చక్కని సూచిక. ఫ్రెండ్స్, we have understood this colorful diagram picturized in the ascending order from the brahmacharya state to grihastha vanaprastha stages. After that, the sadhaka enters into the jnana kanda, which has got 5 phases: the karma yoga, bhakti yoga, jnana yoga, dhyana yoga, up to the end of 4th verse. We have now entered into the 5th verse, which is the 5th phase of the jnana kanda, portraying the Jivan Mukti state. Now in the 5th verse again, we have the first half and the later half. In the first half, the first 2 instructions pertain to Savikalpa Samadhi. The next 2 instructions are about Nirvikalpa Samadhi. Finally, the later half of the 5th verse tells about Jiva Brahma Ekatvamu, the identity of the individual with the Brahman. After studying the Savikalpa Samadhi in steps 33 and 34, we have entered into the study of Nirvikalpa Samadhi, the 35 and the 36. Last week we studied the 35th step, which is the first half of the Nirvikalpa Samadhi, Purnatma Susamikshyatam. In fact, step number 35 and 36 are the 2 sides of a coin. Once we realize the Purnatma, Jagadidam Tadbhasitam Drishyatam, the world just disappears into the Purnatma. That is what we are going to study now. Please come along. జగదిదం తద్బాధితం దృశ్యతాం. విశ్లేషించుకుందాం. జగత్ ప్లస్ ఇదం, జగదిదం. ఇదం జగత్, ఈ ప్రపంచము, ఈ విశ్వము. తత్ ప్లస్ బాధితం, దాని చేత బాధితం. దేని చేత? ఆ పూర్ణాత్మ భావముచే బాధింపబడినదిగా. బాధింపబడడం అంటే కష్టపెట్టబడడం అనే అర్థం కాదు. పరమాత్మ కంటే వేరు కాదని నిరాకరించబడినదిగా బాధింపబడడం అనే మాటను కొంచెం విశ్లేషించుకుందాం. దృశ్యతాం, చూడబడునుగాక, పూర్ణానుభవము అగుగాక. పరమాత్మయే సత్యమని, ఈ దృశ్య ప్రపంచమంతా పరమాత్మలోనిదేయని, పరమాత్మకు భిన్నంగా వేరుగా ఈ ప్రపంచము వేరే లేనే లేదని పరమాత్మను ఎరింగి ఈ దృశ్యమాన విశ్వమంతా మిథ్యయని తెలుసుకొనవలెను. ఇది సత్యము కాదని నిరాకరింపబడవలెను. దీనినే బాధితం అని ఇక్కడ చెప్పారు. వేదాంత పరంగా బాధితం అంటే నిరాకరింపబడినది. ఏదైనా ఒక సిద్ధాంతం చెప్పి ఆ సిద్ధాంతం వలన ఆ సిద్ధాంతానికి భిన్నంగా ఉన్నది నిరాకరింపబడడాన్ని బాధితం అని అంటారు. దేనిచే నిరాకరింపబడినది? తత్ బాధితం. దేనిచేత? ఆ పూర్ణాత్మ భావముచే నిరాకరింపబడినది, బాధింపబడినది. ఆ విధముగా దృశ్యతాం అంటే చూడడం, చూచుటయే, తెలుసుకొనుటయే నిజమైన ఎరుక. అదే నిర్వికల్పము. నిర్వికల్పము అంటే ఏమిటి? ఏ వికల్పములు లేనిది. వికల్పం అంటే అనుమానము, భ్రాంతి, అప్రమ, మిథ్య. ఇది ఏవీ లేని స్థితి నిర్వికల్పం.
అటువంటి నిర్వికల్ప స్థితిలో పూర్ణాత్మ సుసమీక్ష్యతాం, పూర్ణాత్మ భావములోనే పూర్తిగా లీనమై ఉండటం. జగదిదం తద్బాధితం దృశ్యతాం, ఆ విధమైనటువంటి పూర్ణాత్మ భావంలో జగత్తు పరమాత్మకు భిన్నంగా లేదని నిరాకరింపబడవలెను. పూర్ణాత్మ భావములో జగత్ వేరుగా ఉన్నదనే భ్రాంతి ఉండదు. తత్, బై దట్ అండర్స్టాండింగ్ ఇన్ ద ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్, ద పూర్ణాత్మ భావ అబైడింగ్ ఇన్ ద పూర్ణాత్మ, జగత్ ప్లస్ ఇదం, జగదిదం, idam jagat, this whole universe, badhitam means sublated, negated, nirakarimpabadinadi, and the world has no separate existence apart from the Purnatma. Drishyatam means to be seen, means perceived, so understood. Jagadidam tadbadhitam drishyatam. The whole universe is sublated and negated and perceived to be so or understood to be so by the very understanding in the previous instruction abiding in the Purnatma. The only reality is Paramatma or Purnatma. Okay. In such a state, the manifest and the perceived world is within him and he himself, and there is no true separate existence for the world apart from the Purnatma. Established in the Purnatma Bhava, the whole world is not existing apart from the Paramatma. To perceive so is the real perception or the real awareness. In Nirvikalpa Samadhi, this happens. Nirvikalpa means no trace of doubt or illusion or false perception. Nothing is separate from the Purnatma. The world without him is not possible, is negated. This we can see in subsequent discussion. Advaita Vedantam ante కనిపిస్తున్న బల్ల, కంప్యూటరు, రోజా పువ్వు, నా కొడుకు, నేను లేనని చెప్పడం కాదు. దృశ్యమాన ప్రపంచము ఉంటుంది, దానిని లేదనడం కాదు. జగత్తును సత్యబుద్ధితో చూడడం, జగత్తు ఆ సత్యం తాలూకా రిఫ్లెక్షన్ అనే బుద్ధితో చూడడం, నానాత్వం కాకుండా ఏకత్వంతో చూడడం. మిథ్య అనగా నిరంతరంగా ఉండనిది, మార్పు చెందేది, నశ్వరం. ఈ ప్రపంచము ప్రతి క్షణము మార్పు చెందేది, శాశ్వతము కానిది, నిరంతరము కానిది. అందుచేత జగన్ మిథ్య అన్నారు గాని దృశ్యమాన జగత్తు లేదనడం లేదు. ప్రపంచం అంటే అన్ని బాధలేనా? సుఖాలు ఉండవా? సుఖాలు కష్టాలు కలగలుపుగా ఉంటాయి. అయితే ఈ బాధలకు ఏం చేస్తాము? బోధి వృక్షం దగ్గరికి వెళ్ళిపోతామా? అక్కడికి వస్తాయి మన బాధలు. ఎందుకు? ఈ బాధలు పైన లేవు, మన మనసులో ఉన్నాయి, మనలోన ఉన్నాయి. మనము ఎక్కడికి వెళితే అక్కడికి మన బాధలు, మన పర్సెప్షన్స్, మనము ఎక్కడికి వెళితే అక్కడికి మన నీడల మన బాధలన్నీ మనని అనుసరిస్తాయి. ఎందుకు? మనలో ఉన్నాయి కాబట్టి. మనము సుఖము కష్టము, లాభము నష్టము, జయము అపజయము ప్రపంచంలో ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ అవి మన పర్సెప్షన్లో, మన మనస్సులోనే ఉన్నవి. అయితే పూర్ణాత్మ భావంలో ఎప్పుడు ఉండాలి? పూర్ణాత్మ భావంలో ఉండడానికి ఒక సమయం అంటూ ఉండదు, ఒక ప్రదేశం అంటూ ఉండదు. ఎప్పుడూ పూర్ణాత్మ భావంలో అన్ని వేళలా అన్ని చోట్ల ఉండాలి. ప్రపంచాన్ని ద్వేషించడం లేదు. మనం పూర్ణాత్మ భావంలో ప్రపంచం లేదనడం లేదు, ఆ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాము. ఉన్నది అంటున్నాము, ఉంటుంది అంటున్నాము. మన దృష్టికోణంలో, మన దృక్పథంలో మార్పు తప్ప. జగదిదం తద్బాధితం దృశ్యతాం అంటే జగత్తు లేదని వాదించడం కాదు. దేహభావంలో కాక
ఆత్మభావంలో ఉండాలి. సుఖం, శాంతి, ఆనందము, తృప్తి ఇవన్నీ బయట కాదు వెదికేది. ఇవి లోన ఉన్నటువంటి సద్భావాలు. కుండ ఉంటుంది. కుండ ఉన్నప్పుడు కుండభావం తెలుస్తుంది. కుండ విరిగిపోతుంది. కుండ లేదు, కానీ మట్టి ఎప్పుడూ ఉంటుంది. వాచారంభణం వికారో నామధేయం మృత్యుకిత్యేవ సత్యం. అది కదా బోధన. మన ఇంట్లో ఉన్నటువంటి ఘటములో ఆకాశం ఉంది. ఆ ఘటము పగిలితే ఆకాశం ఏమవుతుంది? లేకుండా పోతుందా? లేదు, మఠాకాశంలో లీనమైపోతుంది. ఆ మఠమే లేకుండా ఉంటే అది అనంతాకాశంలో లీనమైపోతుంది. ఇదే విశ్వాత్మభావం. విశ్వాత్మభావంలో వ్యష్టిభావం ఉండదు, సమష్టిభావమే ఉంటుంది. జగదిదం తద్బాధితం దృశ్యతాం అంటే సమత్వభావంలో, సమష్టిభావంలో ప్రపంచాన్ని పరమాత్మ స్వరూపంగా చూడడము, అది అర్థం. అద్వైత నెవర్ నెగేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ వరల్డ్. ఇట్ డస్ నాట్ మీన్ ద వరల్డ్ ఈజ్ absent ఫర్ అద్వైతన్స్. The concept of sublation of Jagat is as real to see the world as nothing but the Satsvarupa. The concept of Mithya says that it has no reality of its own. Suppose we have a reflection of ourselves in the mirror. The reflection of ours in the mirror has no separate existence of its own. Without our presence before the mirror, the image of us in the mirror cannot happen. Likewise, the whole world is a reflection or pratibimba of the Paramatma. Without the Paramatma, the existence of the reflection is only a mithya, is virtual, not possible. World is full of pain, we say. So then what to do? Let's go to the Bodhi tree and sit there. Do you think our problems will be solved? Our unhappiness will be solved? In fact, it will be doubled because we have left home and come here. The unhappiness comes along with us. It is not outside. Wherever we go, whatever we do, all the negativities, all the worldly things that we imagine in our mind, they travel with us like our shadow. But if we have the Purnatma Bhava, then there is no special time or place when we perceive the Purnatma. It is an all-time commitment, an all-time experience. And we contemplate it every time. The world is null and void. Because the world is not condemned. It still exists. It is and it will be there. But our perception of the world changes. From the world-centric perception to the Purnatma-centric perception, from the objective perception to the subjective awareness, we have moved. Means our outlook has been made inward look. From outward look, we are now having an inward look. We always say, you don't have an outlook. In fact, in Vedanta, the outward look should be modified to become inward. There is a pot. The pot exists. When the pot exists, the pot bhava, the pot awareness is there. But the pot disappears. Pot is broken. But then the ingredient, the upadana of the pot still remains. It doesn't vanish. The clay remains. We have a pot in our house and there is space enclosed in the pot. Suppose the pot is broken. What happened to the space inside the pot or the ghatakasha? The space has merged with the matha or the residence, mathakasha. Suppose the residence is broken. Then what happens? The mathakasha merges with the infinite akasha. In fact, the infinite akasha was existing when there is no matha. We only created the matha out of the space and a pot out of the space within the house.
isn't it? So this is the way we have to understand the world is. Nobody negates the world. The world is, but it is virtual. Without the presence of the Paramatma, the existence of the world is not possible, like a virtual image in the mirror. In Visvatma Bhava or in this Purnatma Bhava, the individual merges into the whole. That is the whole concept of Purnatma Susamikshatam Jagadidam Tadbadhitam Drishyatam. Let us understand it little more clearly. All of us experience a movie. There is a story in the movie. We go to the cinema and the story nicely unfolds in front of our eyes. We even feel very happy. We laugh and we weep too, as though they are real. Why? Why does this happen? The scenes on the screen project onto the mind these emotions. Are the projected images on the screen really real or virtual? What remains at the end of the show? Just a blank screen. Then what is the cause of all these emotions? The mental modifications. It is the projecting light, the Chaitanya behind, which projects all these emotions onto the mind, as though pain, as though gain, as though jaya, as though apajaya. And sans the projecting power, the Chaitanya, all these experiences are null and void. That is exactly the way we have to understand the Chaitanya inside the Purnatma. Purnatma susamikshatam jagadidam tadbadhitam drishyatam. ఈ నిర్వికల్ప సమాధికి సంబంధించినటువంటి ఉపదేశాలను అర్థం చేసుకోవడానికి ఈ చలనచిత్ర దృష్టాంతాన్ని మనం పరిశీలిద్దాం. ప్రకాశ శక్తి ఫిల్మ్ గుండా ప్రవహించి తెరపై మనకు దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. తెరపై కనపడే దృశ్య ప్రపంచమంతా మిథ్యయే కదా, అంటే కనపడుతూనే ఉంటుంది కానీ యథార్థం కాదు. ఆ మిథ్యా ప్రపంచంలో ఏడుస్తాం, నవ్వుతాం, కష్టపడతాం, ఆనందిస్తాం. అదేవిధంగా మనలో ఆత్మ చైతన్యం అనే ప్రకాశము, అనేక వాసనలతో నిండినటువంటి మనస్సు అనేటటువంటి ఫిల్ము ఉన్నాయి. చైతన్య ప్రకాశంలో వృత్తి రూపంగా ఉన్నటువంటి మనస్సు వివిధ రకములైనటువంటి దృశ్యాలను, రూపాలను, అనుభవాలను సంతరించుకొని మనకు ఈ జగత్తు రూపంగా భాసిస్తుంది. ఆ మనోవృత్తులు ఇంద్రియ వృత్తులుగాను, ఇంద్రియ వృత్తులు శబ్దాది విషయాలుగాను మనకు గోచరిస్తాయి. వాస్తవంలో ఇక్కడ మరి ఒకటిగా భాషించుటయే వివర్తమే గాని మరి ఒకటిగా పరిణామం అవుతోంది అని అనుకోరాదు. ఈ దృష్టాంతంలో తెరపై కనబడేటటువంటి దృశ్యాలన్నీ కూడా అయథార్థములని, కేవలము ప్రకాశము మాత్రమే సత్యమని మనకు తెలుసు. అదేవిధంగా ఆత్మ చైతన్యమే మనస్సు అనే ఉపాధిచే వృత్తుల రూపంగా భాషిస్తోంది. ఆత్మయే కన్ను అనే ఇంద్రియ ఉపాధిచే చూపును, వింటూ వినికిడిని ఇత్యాదిగా భాషిస్తోంది. చూపుగా భాషిస్తున్న ఆత్మయే రూపము యొక్క ఉపాధిచే దృశ్యముగాను, శబ్దము యొక్క ఉపాధిచే వినబడేదిగాను భాషిస్తోంది. అంటే నేను ఉపాధిని, ఈ ఉపాధిచే జ్ఞాతగా విషయ ఉపాధిచే తెలియబడే ఆత్మయే భాషిస్తోంది. అంటే ఆత్మావా ఇదగం సర్వం.
ఈ సర్వము ఆత్మయే. సర్వం కల్విదం బ్రహ్మ. ఆత్మ చైతన్యం అనే ప్రకాశము, మనస్సు అనే ఫిల్ము, మనోవృత్తులు, దృశ్య రూపాలు, వ్యక్తులు, అనుభవాలు, గోచరించే జగద్రూపము, శబ్దాది విషయాలు, సంతోషాలు, బాధలు. ఆ ఫిల్ములో మంచి రూపాలు ఉంటే మంచే తెరపై కనిపిస్తుంది. ఆ ఫిల్ములో చూడకూడనటువంటి భావాలు ముద్రింపబడి ఉంటే కనరాని, చూడరాని విషయాలు తెరపై గోచరిస్తాయి. ఒకవేళ ఆ ఫిల్మ్ తెల్లని బ్లాంక్ ఫిల్మ్ అయితే అప్పుడు రూపమెక్కడా, దృశ్యమెక్కడా, అనుభవం ఎక్కడా? మనసులోని ఫిల్మును తెల్ల ఫిల్ముగా మార్చుకోవడమే పూర్ణాత్మ సుసమీక్షితాం. నామరూపాలను చెరిపి చూడడమే జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఉపాధి భేదం తొలగిస్తే మనకు మధ్యనున్నటువంటి కాలము, అనుభవము అనేటటువంటి విషయాలను చెరిపివేస్తే ఉండేది సర్వాత్మభావమే, విశ్వరూపమే, పూర్ణాత్మయే. ఇంకా చూద్దాం. నర్చర్ దై మైండ్. మన మనస్సును చక్కగా పెంచి పోషించి చక్కని ఒక ఫలవంతమైన వృక్షంగా తీర్చిదిద్దుకోవాలి. దానికే 34 సోపానాలు, ఆత్మానాత్మ వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, గురు శుశ్రూష, శ్రవణము, మననము, నిధిధ్యాసన, నిర్వికల్ప సమాధి మనకు గురువుగారు బోధించారు. ప్రపంచంలో మన ప్రవృత్తి, మన ప్రవర్తన సంస్కారం అనబడుతుంది. అది మంచి సంస్కారం కావచ్చు, చెడు సంస్కారం కావచ్చు. లౌకిక రూపంలో ఉంటే కామక్రోధ లోభాలకు లోబడి, లౌకికమైనటువంటి లంపటాలలో కట్టుబడి, కుసంస్కారాలతో జీవితం వెళ్ళబుచ్చి ఏదో ఒకనాటికి ఈ ప్రపంచాన్ని వదిలి ఏ విధమైనటువంటి ఉపయోగము లేకుండా నిష్క్రమిస్తాం. అదే మంచి సంస్కారాలను పెంపొందించుకుంటే, మనలో నిద్రాణమైనటువంటి ఆత్మశక్తిని మేల్కొల్పితే మనము ఈ సమాజానికి ఎంతో ఉపయోగకరమవుతాం. ఈ సంస్కారములు అనేటటువంటివి వృత్తుల నుండి ఏర్పడ్డాయి. వృత్తులంటే ఏమిటి? మన మనసు లోతు పొరలలో, ఇన్ ద సబ్కాన్షియస్ స్ట్రేటమ్ ఆఫ్ అవర్ మైండ్, దెర్ ఈస్ రిపీటెడ్ థాట్ ప్రాసెస్. దట్ సైక్లికల్ థాట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ద వృత్తి. వలయంగా తిరుగుతున్నటువంటి ఆలోచనలు వృత్తిగా ఉంటాయి. ఈ ఆలోచనలు ప్రపంచంలో మన ప్రవర్తనకు కారణమవుతాయి. అవే సంస్కారాలనబడతాయి. వృత్తి నుండి సంస్కారము, ఈ సంస్కారముల నుండి వాసన ఏర్పడతాయి. వృత్తి సంస్కారము అనేటటువంటిది ఒక నిరంతర వలయం. ఈ వృత్తులు ఏవైతే వృత్తులుగా మనలో స్థిరపడిపోతాయో అవే వాసన రూపంలో మనలో చెరగని ముద్ర వేస్తాయి. మొన్నటి వాసనలే నిన్నటి వృత్తులు, నిన్నటి వృత్తులే నేటి సంస్కారం. ఈ సంస్కార వాసన వృత్తి చక్రంలో మనము మంచి వృత్తులను, అంటే మంచి ఆలోచనలను, లౌకిక పరమైన ఆలోచనలు కాకుండా చైతన్యం వైపు నడిపించేటటువంటి ఆలోచనలను, మనలోని నిద్రాణమైన చైతన్య శక్తిని గుర్తించే ఆలోచనలను మనం చేస్తూ ఉంటే అటువంటి వృత్తితో మంచి సంస్కారవంతమైనటువంటి జీవితం సాగించవచ్చు. ఆ సంస్కారాలతో మంచి వాసనలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మంచి వాసనలు మనకు రాబోయే కాలంలో ఈ జన్మలోనూ ఆ తరువాతి జన్మలోనూ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయి. అయితే పరమాత్మ భావాన్ని పొందడం అంటే వాసన రాహిత్యం. దానిని సాధించడానికి ముందు సద్వాసనలతో జీవితాన్ని ముందు చక్కదిద్దుకోవాలి. ఏవం వృత్తి సంస్కార చక్ర అహర్నిశం ఆవర్తమాన అని మనకు శృతులు చెప్తున్నాయి. కనుక పరమాత్మ భావాన్ని పొందడము, సమత్వ భావాన్ని, సమబుద్ధిని పెంపొందించుకోవడానికి కావలసినటువంటి చిత్తవృత్తులను మంచి మార్గంలో పెట్టడమే
వాటిని చెడువైపు నడవకుండా నిరోధించడమే యోగమని పతంజలి యోగ సూత్రాలు మనకు చెప్తున్నాయి. యోగ చిత్తవృత్తి నిరోధక. ఇది ఎలా సాధించుకోవచ్చో, ఏ విధంగా మనము ఆ పరమాత్మ రూపంలో నిలిచిపోవచ్చో తెలుసుకోవాలంటే ఇక్కడున్న విషయాలను కొంచెం పరిశీలిద్దాం. వినికిడి, వినబడేది అనే జంటలో వినబడేది పుట్టి పోతూ ఉంటుంది, కానీ వినికిడి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. విన్నప్పుడు విననప్పుడు కూడా వినికిడి ఉంటుంది కదా. అదేవిధంగా వినికిడి మనస్సు అనే జంటలో వినికిడి వచ్చిపోతున్నా మనస్సు స్థిరంగా ఉంటుంది. అంటే వింటూ ఉన్నప్పుడు వింటున్నది మనస్సే, చూస్తూ ఉన్నప్పుడు చూస్తున్నది మనస్సే. కనుక ఆ క్షణంలో వినికిడి లేకున్నా చూస్తున్న మనస్సు ఉన్నది. ఇంకో అడుగు ముందుకు వేసి, అంటే వెనక్కు వేసి, మనస్సు చిదాభాస అనేటటువంటి జంటలో చిదాభాస అంటే కొంచెం చెప్పుకోవాలి. ఆభాస అంటే ప్రతిబింబము. దేని తాలూకా ఆభాస? చిత్ యొక్క ఆభాస. మన అంతఃకరణంలో ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనం ఏదైతే ఉందో దానిని చిదాభాస అంటారు. చిత్ శక్తి అనుకోండి. మనస్సు చిదాభాస అనే జంటలో జాగ్రత్త స్వప్నముల యందు మనస్సు మేల్కొనే ఉంటుంది. సుషుప్తిలో మనస్సు లేనప్పుడు కూడా ఈ చిదాభాస ఆత్మ చైతన్య ప్రకాశము ఉండనే ఉన్నది. ఈ క్రమాన్ని మరొక్కసారి పరిశీలిద్దాం. వినికిడి, వినబడేది అనే జంటలో వినికిడి సత్యం, వినబడేది వచ్చిపోయేది కనుక మిథ్య. అదేవిధంగా వినికిడి మనస్సు అనే జంటలో మనస్సు సత్యం, వినికిడి మిథ్య. అదేవిధంగా మనస్సు ఆత్మ చైతన్య ప్రకాశము అనే జంటలో చైతన్య ప్రకాశము సత్యము, మనస్సు మిథ్య. వాస్తవంలో మనస్సు విషయములు మనస్సుపై ఆధారపడి పరస్పర సాపేక్షములై ఉంటాయి. అంటే విషయము లేకుండా మనస్సు లేదు, మనస్సు లేకుండా విషయములు లేవు. ఈ విధంగా ఒకవైపు మనస్సును, రెండో వైపు విషయములను సమానంగా ప్రకాశింపచేసేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో దానినే చిత్శక్తి లేక ఆత్మ చైతన్యము అంటారు. అది ఎప్పుడూ సత్యము, నిత్యము. ఇతరము సర్వము మిథ్యయే. దీనిని మనము అనుష్ఠానంగా ఎలా మలచుకుంటాము? అది కూడా సంభవమే. అది ఎట్లా అంటే, మనము సర్వత్రా అన్ని సమయాలలో అందరి యందు సావధానులమై, అంటే తెలుసుకునే తెలివిగా నిలిచి ఉండాలి. అంతేకాని తెలియబడే వస్తు స్వరూపంలో నిమగ్నం కాకూడదు. అంతేకాని సర్వమును గురించి చింతలుతూ ఉండరాదు. ఆ విధంగా సావధానులమై తెలివిగా ఉంటూ ఉంటే, ఎరుకగా ఉంటూ ఉంటే, క్రమంగా మనము మనసు యొక్క స్థాయి నుండి ఎరుక స్థాయిలోకి, అంటే చైతన్య స్థాయిలో స్థిరపడతాం. అప్పుడు మన ముందు జగత్తు ఒక సినిమా దృశ్యం వలె భాషిస్తుంది. దానికోసం మనము ఆనందించవలసినది, విలపించవలసినది ఉండదు. జగత్తు యొక్క వాస్తవికత అప్పుడు బాధించబడుతుంది. అంటే అది మిథ్యయని తెలుస్తుంది. అంటే దాని తాలూకా అస్థిరత్వాన్ని అంగీకరిస్తాం, దాని స్థిరత్వాన్ని నిరాకరిస్తాం. ఇదే జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఇదే జీవన్ముక్తి. ఇంకా చూద్దాం. పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం. అంటే పూర్ణాత్మ, జ్ఞానము, ఎరుక, తెలివి, ప్రజ్ఞానము, చైతన్యము, జగత్, జ్ఞేయము, దృశ్య ప్రపంచము, అస్థిరము, వీటి గురించి కొంచెం తెలుసుకోవలసి ఉంది. ఇప్పుడే పూర్ణాత్మ సుసమీక్షిత, అది కాని జగదిదం తద్బాధితం దృశ్యత జరుగుతుంది. జ్ఞానస్వరూపములు సచ్చిత్ ఆనందం. జ్ఞేయము జగత్, జగత్తులో జీవుడు కూడా జడము, నశ్వరము. జ్ఞానము మోక్షము,
అఖండానందము, జ్ఞేయము బంధము, దుఃఖ కారణము, జ్ఞానము ఏకము అద్వయము, జ్ఞేయము అనేకము, నానాత్వము, అవ్యవస్థితము. జ్ఞానము ఆద్యంతములు లేనిది, జ్ఞేయము ఆద్యంలో లేదు, అంతంలో లేదు, మధ్యన మాత్రమే. జ్ఞానము సత్తు, యథార్థము. జ్ఞేయము మిథ్య, ఆదర్శ అభాసము వలె, దర్పణంలో అద్దంలోని ప్రతిబింబము వలె, వర్చువల్. జ్ఞానమే ఆత్మ, పరమాత్మ, పూర్ణాత్మ. జ్ఞేయము అజ్ఞానము, భ్రాంతి, అనాత్మ. జ్ఞేయము లేని జ్ఞానము ఉన్నది, ఉంటుంది. సుషుప్తిలో జ్ఞేయము, దృశ్య ప్రపంచము ఉండదు. జ్ఞానము మట్టుకు ఉన్నది, ఉంటుంది. అలాగే ఈ దృశ్య ప్రపంచమంతా లయమైన పిదప కూడా ఆ జ్ఞానము ఉంటూనే ఉంటుంది. జ్ఞానవిహీనమైన జ్ఞేయము ఎలా సాధ్యము? ప్రొజెక్టర్ యొక్క ప్రకాశత్వము లేకపోతే ఫిల్ములోని దృశ్యములు మనకు తెరపై ఎలా కనపడతాయి? కనుక జ్ఞానవిహీనమైన జ్ఞేయము ఉండదు. ఏదైనా తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకునే శక్తి, ఆ జ్ఞానము, ఆ చైతన్యము ఉంటేనే కదా. సాధకుడు ఈ విధముగా జ్ఞానము, జ్ఞేయము, వాటి విభాగము చక్కగా అవగతం చేసుకొని దృశ్యమానమైనటువంటి ఈ ప్రపంచంలోని వస్తుతత్వాన్ని, నామరూపాలను, వాటి యొక్క అసంపూర్ణత్వాన్ని, లిమిటేషన్ను తెలుసుకొని జ్ఞానం లేని జ్ఞేయం ఉండదని గ్రహించి జగదిదం తద్బాధితం దృశ్యతాం అని స్థిరపరచుకొని పూర్ణాత్మ సుసమీక్షతాం అనేది సాధించి ఆ పూర్ణాత్మగా నిలిచిపోవడమే ఈ నిర్వికల్ప సమాధి స్థితి అని భగవత్పాదులు మనకు ఇక్కడ బోధిస్తున్నారు. చిన్న కథ చెప్పుకుందాం. ఒక బంగారు పని చేసే కంసాలయాని దగ్గరకు ఒక ఆయన 2 విగ్రహాలను పట్టుకుని వచ్చి అమ్మ చూపాడు. ఒకటి విఘ్నేశ్వరుని ప్రతిమ, రెండవది ఒక 5 ఏండ్ల బాలుని బొమ్మ. 2 కూడా బంగారంతో చేసినవే. 5 ఏండ్ల బాలుని బొమ్మ 6 తులాలు, విఘ్నేశ్వరుడి ప్రతిమ 2 తులాలు బరువులో ఉన్నాయి. అమ్మ చూపినప్పుడు కంసారి విఘ్నేశ్వరుని ప్రతిమకు 2 తులాల బంగారానికి కావలసిన విలువనే ఇస్తానని, ఆ బాలుని బొమ్మకు 6 తులాల బంగారానికి సరిపోయే సొమ్మును ఇస్తానని చెప్పారు. అప్పుడు ఈయన అడిగారు, అయ్యా, నేను ఇచ్చినటువంటిది మా పూజాగృహంలోని విఘ్నేశ్వరుని బొమ్మ అంటూ అన్నారు. అప్పుడు ఆ కంసాలి ఈ విధంగా అన్నారు, అయ్యా, మీకు అది విఘ్నేశ్వరుడు, ఇది బాలుడు అనేటటువంటి భావన. మాకు ఆ రెండిటిలో ఉన్నటువంటి లోహము బంగారమా కాదా, బంగారం అయితే ఎంత బరువు ఉంది అన్నదే మేము చూస్తాము అంటూ చెప్పారు. నామరూపాత్మకంగా చూసేది మనము. నిజమైనటువంటి దృక్పథంలో ఉన్నవాళ్ళు ఆ నామరూపాల వెనుక అంతర్లీనంగా ఉన్న చైతన్యాన్ని చూస్తారు. ఏ గోల్డ్ స్మిత్ సీస్ జ్యువెలరీ బట్ సీస్ గోల్డ్ మచ్ మోర్ క్లియర్లీ. ఏ పాటర్ sees the pot but sees the clay much more clearly. A weaver sees the saree but sees the fabric much more clearly. A Mahatma in Nirvikalpa Samadhi sees the world. He definitely sees the world but sees the self within the world more clearly, within everything in the world more clearly. The water in a mirage, the silver in an oyster shell, the snake in a rope, all have disappeared. One sees all beings as himself only, the Supreme Self. There is no sense of possessiveness, I and me. This is a paradigm shift in the identity. Jagat is but only a projection. The small I concept dissolves and merges with the capital I. The rivers lose their identity once they merge in the ocean.
Please remember, while we were discussing the step number 21, we had a conceptual car of Manmohan. This Manmohan's car is his dream car. He wanted to possess it. Here, the dream car is symbolic of the Atmanubhava or Purnatma. He wants to own it. And he tried, went through all these 36 steps and now came to the final step. Manmohan's car is at last his. He is claiming the ownership after all these very intricate and arduous steps. In him, all Viparita Bhavana about the Jagat has vanished. What is Viparita Bhavana? The concept that Jagat is permanent when it is really not. The concept that the differences between people and objects really matter when they do not really matter. This is the Viparita Bhavana that has vanished in Manmohan because he trained himself very arduously throughout from step number 1 to 21, then started looking at the car in the showroom and wanted to possess it, and from 21 to 36 he has come. All the karmas in him from the time immemorial are annulled. All kartrutva buddhi and bhoktrutva buddhi, the doer and enjoyership, have vanished. The jiva bhava or dehatma bhava in him is replaced by the sarvatma bhava, and the attitude of service took precedence over everything in his heart. He started seeing everything as himself and started thinking that he must be part of the development and welfare of everyone around. The Mahavakya Tattvam Asi is experienced instantaneously. The dream car is delivered to him probably by the Mahavakya. The realization is as real as a fruit in the palm. Karatala Amalakam. Karatala Amalakam. Karatala Amalakam అనకూడదు. కరతల అమలకం. అమలకం అంటే ఉసిరికాయ. అరిచేతిలో ఉసిరికాయ వలె అంత ప్రత్యక్షంగా అనుభవయోగ్యమైంది. No more dwelling on indirect knowledge or paroksha jnana. Because when he was seeing the car in the showroom, it's all indirect knowledge, and at best he is getting an external view of the car. He could not see what is there inside the cabin, what is there underneath the bonnet, and did not have the experience of how it drives when he really starts driving it. All that indirect knowledge about the car, in this case the Atmanubhava or Paroksha Jnana, is no more there. It is now a direct knowledge or Aparoksha Jnana. The Benz car is owned. It is in his garage and he is ready to set for a ride, relaxing himself in the back seat with his chauffeur, taking him for a pleasant ride. Hereafter, everything for Manmohan is pleasantness only, nothing else, because he attained what he dreamt. What he dreamt is not the car, what he dreamt as the car is symbolic of the Atmanubhava, the Purnatma. So he could see the Purnatma, and with that concept, he see that the Jagat is negated in the sense that we have explained. He starts seeing everything in the Jagat as the manifestation of the Paramatma. Jagadidam Tadbadhitam Drishyatam Purnatma Susamikshyatam. అన్నీ వనుచునంతరంగమున తిన్నగాను వెదకి తెలిసికొంటినయ్యా. అన్నీ వనుచునంతరంగమున తిన్నగాను వెదకి తెలిసికొంటినయ్యా. నిన్నెగాని మదిని ఎన్నజాలనొరులా. నిన్నెగాని మదిని ఎన్నజాలనొరులా.
అనేటటువంటి త్యాగరాజస్వామి వారి ఆత్మానుభవాన్ని ఒక్కసారి స్మరించుకోవాలి. ఇక్కడ భగవత్పాద కృత అద్వైత పంచరత్నంలోని ఆణిముత్యం లాంటి 5వ శ్లోకాన్ని ఒక్కసారి ప్రార్థనా శ్లోకంగా పఠించుకుంటూ ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుందాం. అందరికీ నమస్కారం. స్వస్తి. మత్తో నాన్యత్కించిదత్రాస్తి విశ్వం సత్యం బాహ్యం వస్తుమాయోపకృతం ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం మయ్యద్వైతే భాతి తస్మాత్ శివోహం భాతి తస్మాత్ శివోహం శివోహం శివోహం. మత్తో నాన్యత్కించిదత్రాస్తి విశ్వం, నాకంటే వేరుగా ఇచ్చట సత్యమైన విశ్వము వేరేదియును లేదు. సత్యం బాహ్యం వస్తుమాయోపక్లృప్తం, బయట కనపడ వస్తువులు అన్నీయు మాయచే ఏర్పడబడినవే. ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం, అద్దంలో ప్రకాశించు ప్రతిబింబం వలనే మయ్యద్వైతే భాతి, రెండవది అనేదే లేని నాయందు ఈ విశ్వము ప్రకాశించుచున్నది. తస్మాత్ శివోహం శివోహం, కనుక శివస్వరూపుడు లేక శుభస్వరూపుడు పరబ్రహ్మమే నేను. ఆ పరబ్రహ్మమే నేను. ఆ పరబ్రహ్మమే నేను. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే